తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ లేపింది. అండ్ ఆహార ద్రవ్యోల్బణంలో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంకులోనే ఉంది. ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం టాప్ లిస్ట్ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా దూసుకుపోతూ ఉంది అన్న ఈ వార్త చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఏమని? ఇక్కడ రైతులేమో గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు. మరొక వైపు ఇదే రైతు పండించిన ఉత్పత్తి మార్కెట్లోకి వస్తే మాత్రం వినియోగదారుడు ఆ ధరకు కొనలేక అల్లాడిపోతూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ మధ్యలో దోపిడీ స్పష్టంగా అర్థం అవ్వడం లేదా? దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవు అన్నది $1 మిలియన్ ప్రశ్నే. తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ వినియోగదారుల ధరల సూచిక చూస్తే జూన్తో పోలిస్తే జూలై నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. అత్యధిక ద్రవ్యోల్బణం. అండ్ ఆహార ద్రవ్యోల్బణంలో అయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే ఉంది. జూలైలో జాతీయ స్థాయిని మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం కూడా అత్యధికంగా నమోదైంది. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 5.39% ఉంటే జూలైకి వచ్చేసరికి 5.72% పెరిగింది. అండ్ ఆహార ద్రవ్యోల్బణం చూడండి, జూన్లో 8.18 ఉంటే జూలైలో 9.13% పెరిగిపోయింది. వాచిపోతుంది గ్రామీణ ప్రాంతాల జనానికి కూడా. జూలై నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 5.09% ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 6.19% ఉంది. జాతీయ స్థాయిలో ఇదే నెలలో కనుక తీసుకుంటే జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆహార ద్రవ్యోల్బణం 5.52% ఉంది. ఇంకా చూడండి, ఆహార ద్రవ్యోల్బణం కూడా ముట్టుకుంటే వాసిపోతున్నాయి రేట్లు విపరీతంగా. రైతులకు గిట్టుబాటు ధర లేదు. అదే ఉత్పత్తి మార్కెట్లోకి వస్తే నెక్స్ట్ వినియోగదారుడు కొనే పరిస్థితి లేదు. ఆ దారుణంగా రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈ మధ్యలో సిస్టాన్ని ఎందుకు ఈ దోపిడీ సిస్టాన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేయవన్నది నాకు చాలాసార్లు జుట్టు బిక్కున్న అర్థం కాదు. అసలు అలా ఏందప్ప.